జోహ్రాన్ మామ్దాని ఈ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఆ పేరే కాదు, అతను సాధించిన విజయం కూడా అమెరికా చరిత్రలో నిలుస్తోంది. ఎందుకంటే ఆ ఒక్కడే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎత్తుల్ని చిత్తు చేశాడు. న్యూయార్క్ని గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడే జోహ్రాన్ మామ్దాని. 33 ఏళ్లకే న్యూయార్క్ మేయర్గా విజయం సాధించాడు. ఈ పదవి దక్కించుకున్న తొలి భారత అమెరికన్ ముస్లింగాను చరిత్రకెక్కాడు. అసలు ట్రంప్ ఎందుకోసం జోహ్రాన్ని ఓడించాలనుకున్నారు? కోట్లు ఖర్చు చేసిన అతను ఎలా గెలిచాడు? ప్రెసిడెంట్ ట్రంప్ ఎత్తుల్ని చిత్తు చేసిన జోహ్రాన్, న్యూయార్క్ని గెలిచి చరిత్ర సృష్టించిన మామ్దాని, అమెరికా మొత్తం ఒక్కటై చూసిన ఎన్నిక ఇది. ప్రెసిడెంట్ ట్రంప్ తో సహా రిపబ్లికన్ పార్టీ నేతలంతా ఒక్కటై వేసిన ఎత్తులవి. ఎలాగైనా సరే అతన్ని ఆపాలనుకున్నారు, ఓడించి తామేంటో చూపించాలనుకున్నారు. కానీ ట్రంప్ ఒకటి తలిస్తే న్యూయార్క్ ప్రజలు మరొకటి తలిచారు. అందుకే మామ్దాని గెలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ న్యూయార్క్ సిటీ మేయర్ గా గెలిచి జోహ్రాన్ మామ్దాని సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం కూడా మామ్దానినే. అంతేకాదు అత్యంత పిన్న వయస్కుడైన మేయర్ గాను రికార్డ్ సృష్టించారు. భారతీయ మూలాలున్న మామ్దాని మరెవరూ కాదు, బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడే. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో లాంటి శక్తివంతమైన ప్రత్యర్థులను ఎదుర్కొని మరీ జోహ్రాన్ విజయం సాధించడం ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. న్యూయార్క్ సిటీ మేయర్ గా విజయం సాధించిన తరువాత జోహ్రాన్ విక్టరీ స్పీచ్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన విజయాన్ని సామాన్య ప్రజల ఉద్యమ విజయంగా ప్రకటించారు. తన స్పీచ్ లో డొనాల్డ్ ట్రంప్ ని నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. ట్రంప్ తనపై చేసిన విమర్శల్ని పట్టించుకోలేదని, తన విజయం ట్రంప్ పాలిటిక్స్ కు విరుద్ధమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తన విజయం వలసదారుల బలానికి నిదర్శనమని ప్రకటించారు జోహ్రాన్. వారి సమస్యలను పరిష్కరించేందుకే తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. వలసదారులు నిర్మించిన న్యూయార్క్ సిటీ ఇకపై కూడా వలసదారుల నగరంగానే ఉంటుందన్నారు మామ్దాని. ఇక నుంచి వలసదారుడి నేతృత్వంలో ఉంటుందన్నారు. Together we will usher in a generation of change. And if we embrace this brave new course rather than fleeing from it, we can respond to oligarchy and authoritarianism with the strength it fears, not the appeasement it craves. After all, if anyone can show a nation betrayed by Donald Trump how to defeat him, it is the city that gave rise to him. And if there is any way to terrify a despot, it is by dismantling the very conditions that allowed him to accumulate power. This is not only how we stop Trump, it's how we stop the next one. So Donald Trump, since I know you're watching, I have 4 words for you. Turn the volume up. న్యూయార్క్ సిటీకి మామ్దాని మొట్టమొదటి ముస్లిం మేయర్. అంతేకాదు అతను వలసదారుల నుంచి వచ్చిన నాయకుడు కావటంతో ఈ విజయం వలసదారుల సమూహానికి సంబంధించి ఓ మైల్ స్టోన్ గా కనిపిస్తోంది. జోహ్రాన్ని ఓడించేందుకు ట్రంప్ టీంతో ఎంతో కష్టపడింది. కనీసం 26 మంది బిలియనీర్లు అతను న్యూయార్క్ మేయర్ అవ్వకుండా 100 కోట్లు ఖర్చు చేశారు. కానీ 2 బిలియనీర్లు మాత్రం జోహ్రాన్ వైపు నిలిచారు. వారి మద్దతుతో అతను న్యూయార్క్ సిటీ ప్రజల మనసుల్ని కాదు, మేయర్ సీట్ ని కూడా గెలిచాడు. చిన్న చిన్న విరాళాలు, వేలాది మంది వాలంటీర్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్, సామాన్య ప్రజల మద్దతుతోనే జోహ్రాన్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీలోని ధనబలం, సంప్రదాయ రాజకీయ శక్తులను మామ్దాని అధిగమించారు. అమెరికా ప్రెసిడెంట్ ని ఎదుర్కొని మేయర్ గా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. ట్రంప్ పొలిటికల్ డివిజన్ ను ఎదుర్కొనేందుకు మేయర్ గా తన వంతు పాత్ర పోషిస్తానని జోహ్రాన్ ప్రతిజ్ఞ చేశారు. New-York will remain a city of immigrants, a city built by immigrants, powered by immigrants, and as of tonight, led by an immigrant. So hear me, President Trump, when I say this. To get to any of us, you will have to get through all of us.
రాజకీయ అంధకారం నెలకొన్న ఈ పరిస్థితుల్లో న్యూయార్క్ లో కొత్త వెలుగు పుడుతుందని ప్రకటించారు మామ్దాని. మామ్దాని విజయం వెనుక ప్రోగ్రెసివ్ ఎజెండా, సామాన్య ప్రజల మద్దతున్నాయి. జోహ్రాన్ తనని తాను డెమోక్రాటిక్ సోషలిస్టుగా చెప్పుకున్నారు. తన ప్రచారంలో న్యూయార్క్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ని తగ్గించడంపై దృష్టి సారించారు. ఇదే అంశం వేలాది మంది న్యూయార్క్ వాసుల్లో, ముఖ్యంగా యువత, వలసదారుల్లో బలంగా వినిపించింది. న్యూయార్క్ లో మరిన్ని ఇళ్లను నిర్మించడం, కనీస వేతనాన్ని గంటకు $30 పెంచడం, ఫ్రీ బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు న్యూయార్క్ లో అత్యంత సంపన్నులైన 1% మందిపై పన్నులను స్వల్పంగా పెంచుతానని హామీ ఇచ్చారు. జోహ్రాన్ మామ్దాని ముఖ్యంగా యువతను, ఫస్ట్ టైం ఓటర్లను ఒక తాటి మీదకు తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. అది 1969 తర్వాత అత్యధిక శాతం పోలింగ్ పెరిగేందుకు దారితీసింది. అంతేకాదు ఉర్దూ, బంగ్లా, అరబిక్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రచారం చేసి వలసదారుల సమూహాన్ని ఆకట్టుకున్నారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఉన్న లైంగిక వేధింపుల ఆరోపణలు, సంప్రదాయ రాజకీయ వ్యవస్థపై ఉన్న అసంతృప్తితో అంతగా రాజకీయ అనుభవం లేని ఓ నూతన నాయకుడి కోసం, ప్రోగ్రెసివ్ నాయకత్వం కోసం న్యూయార్క్ ప్రజలు ఎదురు చూశారు. ట్రంప్ అండ్ టీం ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా జోహ్రాన్ మామ్దాని న్యూయార్క్ మేయర్గా గెలిచారు. జోహ్రాన్ మామ్దాని 1991లో ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. అతని తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ, తండ్రి మెహ్మద్ మామ్దాని గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మెహ్మద్ మామ్దాని తరువాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జోహ్రాన్ మామ్దానికి 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ కు మారింది. ఆ తరువాత 2 ఏళ్లకే న్యూయార్క్ కు మకం మార్చి అక్కడే స్థిరపడింది. జోహ్రాన్ రాజకీయ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. సంప్రదాయవాద, మూస సిద్ధాంతాలను సవాల్ చేస్తూ ముందుకు సాగారు. తల్లి చెప్పిన పాఠాలే జోహ్రాన్ పొలిటికల్ జర్నీకి ఎంతో సాయం చేశాయి. అణచివేతకు గళమెత్తాల్సిందే అనే నినాదంతో జోహ్రాన్ రాజకీయాల్లోకొచ్చారు. 2020లో తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు న్యూయార్క్ సిటీ మేయర్గా గెలిచి మరో చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పబ్లిక్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. మామ్దాని కొట్టిన విక్టరీ ప్రెసిడెంట్ ట్రంప్ పాలనకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. జోహ్రాన్ని అడ్డుకునేందుకు, ఓడించేందుకు రిపబ్లికన్ పార్టీ నేతలు ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. ఈ లెక్కన అమెరికా ప్రజలకు ట్రంప్ అంటే అస్సలు పడట్లేదా? న్యూయార్క్ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది? జోహ్రాన్ మామ్దాని విజయం ప్రెసిడెంట్ ట్రంప్ పాలనకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. న్యూయార్క్ ఎన్నికల్లో మామ్దానిని అడ్డుకునేందుకు రిపబ్లికన్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించలేదు. రిపబ్లికన్ల విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే జోహ్రాన్ తన ప్రచారంలో పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో ట్రంపే నేరుగా గ్రౌండ్లోకి దిగాల్సొచ్చింది. ఒకానొక దశలో మామ్దాని గనుక గెలిస్తే న్యూయార్క్ సిటీకి ఫెడరల్ సాయం అందదని ట్రంప్ హెచ్చరించేదాకా వెళ్లారు. యూదు వ్యతిరేకి అంటూ రిపబ్లికన్లు మామ్దానిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. వాటన్నింటికీ ఎదురొడ్డే నిలిచిన జోహ్రాన్ ఓటర్ల దృష్టిని ఆకర్షించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉచితాలు, నమ్మకమైన హామీలతో ప్రచారం చేశారు. ట్రంప్ వ్యతిరేకత ప్రచారాన్ని కూడా మామ్దాని తెలివిగా ఉపయోగించుకున్నారు. ట్రంప్ కామెంట్లు మామ్దానికి వ్యతిరేకంగా, న్యూట్రల్ గా ఉన్న ఓటర్లలో అతని పట్ల సానుభూతి పెంచాయి. ట్రంప్ ని వ్యతిరేకించే డెమోక్రాటిక్ ఓటర్లను మరింత బలోపేతం చేశాయి. తన ప్రోగ్రెసివ్ విధానాలతో యువత, వలసదారుల మద్దతుతో పాటు ట్రంప్ పై అమెరికన్లలో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని న్యూయార్క్ సిటీ మేయర్గా విజయం సాధించారు. ముందు నుంచే న్యూయార్క్ సిటీ డెమోక్రాటిక్ పార్టీకి కంచుకోట లాంటిది. దశాబ్దాలుగా ఇక్కడ డెమోక్రాటిక్ అభ్యర్థులే మేయర్గా ఇతర కీలక స్థానాల్లో గెలుపొందుతున్నారు. న్యూయార్క్ లో నమోదైన ఓటర్లలో డెమోక్రాట్లు రిపబ్లికన్ల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటారు. రిపబ్లికన్ అభ్యర్థులు గెలవాలంటే స్వతంత్ర ఓటర్లు, డెమోక్రాట్లలో ఓ విభాగం కూడా తమకు ఓటు వేయాల్సి ఉంటుంది. పైగా అమెరికాలోని నగరాల్లో న్యూయార్క్ చాలా భిన్నమైన సిటీ. ఇక్కడి జనాభా మామ్దాని లాంటి ప్రగతిశీల భావజాలం గల నాయకుడికి
పార్టీకే మద్దతుగా నిలుస్తుంది. పైగా ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరి, ఆయన విధానాలు బాగా తెలుసు. ట్రంప్ పాలనను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కాబట్టి చాలా తెలివిగా జోహ్రాన్ వైపు నిలిచారు. అంతేకాదు న్యూయార్క్ వాసులు గన్ కంట్రోల్, పర్యావరణ పరిరక్షణ, వలసదారుల హక్కులు, మెరుగైన సామాజిక భద్రతా పథకాలకు బలంగా మద్దతిస్తారు. వీటన్నింటికీ జోహ్రాన్ అనుకూలంగా ఉన్నట్లు కనిపించింది. పైగా న్యూయార్క్ ట్రంప్ సొంత సిటీ అయినప్పటికీ నగరవాసుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ట్రంప్ రాజకీయాలు, విధానాలు న్యూయార్క్ వాసుల భిన్నమైన కార్మికుల అనుకూల విలువలకు అస్సలు సరిపోవు. ట్రంప్పై ఉన్న వ్యతిరేకతను మామ్దాని తన ప్రచారానికి గట్టిగా వాడేశారు. అలా తన ప్రగతిశీల ఎజెండాకు మద్దతును కూడగట్టుకున్నారు. న్యూయార్క్లో రిపబ్లికన్ల ఓటమి ఇప్పుడు అమెరికాలో రీసౌండ్లో వినిపిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ సొంత సిటీలోనే రిపబ్లికన్లు గెలవకపోవటం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా యుఎస్లో నగరంలో డెమోక్రాట్లు బలంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలు రిపబ్లికన్లకు మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ ఉంది. కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత అమెరికన్లందరిలోనూ వ్యతిరేకత పెరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ట్రంప్ నాయకత్వంలో రిపబ్లికన్ పార్టీ అవలంబించిన విభజన రాజకీయాలు, వలస విధానాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలను న్యూయార్క్ సిటీ తిరస్కరించిందనేందుకు ఇదొక క్లియర్ ఇండికేషన్. ట్రంప్ వ్యక్తిగత జోక్యం, ప్రత్యక్ష బెదిరింపులు కూడా యాంటీ రిపబ్లికన్ ఓటింగ్ కు దారితీశాయి. జోహ్రాన్ మామ్దాని విజయం న్యూయార్క్ నగరంలో ట్రంప్ పట్ల, సంప్రదాయ రిపబ్లికన్ విధానాల పట్ల బలమైన వ్యతిరేకతను స్పష్టం చేసింది.